నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఒక్కటి అనుమతిస్తే వరదల వ్యాజ్యాలు వేస్తారంటూ కీలక వ్యాఖ్యలు. గనుల అక్రమ తవ్వకాల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురు. నిర్దోషిగా నిర్ధారించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. అమరావతిలో మార్చిలోపు అధికారుల నివాస సముదాయాల పూర్తి. ఆసుపత్రి పాఠశాలల ఏర్పాటుకు బిట్ ఎస్ఆర్ఎం అంగీకరించాయన్న నారాయణ. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్న కిషన్ రెడ్డి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారంటూ కవిత విమర్శలు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏర్పాట్లను ముమ్మరం చేసిన ఈసీ. రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్, 2 సహాయ అధికారుల నియామకం. దేశ రక్షణ సామర్థ్యం పెంచే దిశలో డిఆర్డీఓ మరో ఘనత. కర్నూలు జిల్లాలో డ్రోన్ ద్వారా గైడెడ్ మిసైల్ పరీక్ష విజయవంతమైందన్న రాజ్నాథ్. ఓటీటీలు వెబ్సైట్లలో అశ్లీల కంటెంట్ను కట్టడి చేసే దిశలో కేంద్రం చర్యలు. అభ్యంతరకర చిత్రాలు ప్రసారం చేస్తున్న 25 ఓటీటీలు వెబ్సైట్లపై నిషేధం. బీహార్లో ఓటరు జాబితా సవరణపై ఉభయ సభల్లో విపక్షాల నిరసన. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 5వ రోజు సాగని కార్యకలాపాలు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కోరిన పిటిషనర్ జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని వాదించారు. ఈ విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. అయితే ఆర్టికల్ 170 పునర్విభజనకు సంబంధించిన అంశాలను స్వీకరించడంలో రాజ్యాంగపరమైన అడ్డంకిగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ చేపట్టాలనే వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని అభిప్రాయపడింది. కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ నిబంధనలు భిన్నంగా ఉన్నాయన్న సుప్రీంకోర్టు పిటిషనర్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించినందున ఆయన వాదనను తోసిపుచ్చింది. 2026లో జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని ధర్మాసనం గుర్తు చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చొక్కెదురైంది. ఓఎంసీ కేసులో తనను నిర్దోషిగా పరిగణించాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ మైనింగ్ లీజ్ వ్యవహారం 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాకే ముందుకు సాగిందన్న సిబిఐ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఓఎంసీకి లీజులు కట్టబెట్టడానికి శ్రీలక్ష్మి అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ వివరించింది. ఫలితంగా ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలేనని హైకోర్టు తేల్చింది. కోర్టు తీర్పుతో ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సిబిఐ కోర్టులో విచారణ కొనసాగనుంది. గతంలో ఓఎంసీ కేసు నుంచి శ్రీలక్ష్మిని తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. తాజాగా శ్రీలక్ష్మిని నిందితురాలుగా తెలుస్తూ తీర్పు వెలువరించింది. అమరావతిలో 4,000 మంది ఉద్యోగుల కోసం 100 పడకల ఆసుపత్రి, పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలైన బిట్ ఎస్ఆర్ఎం అంగీకరించాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో పర్యటించిన మంత్రి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, గ్రూప్ డి ఉద్యోగుల నివాసాలు, హ్యాపీనెస్ట్ టవర్ల పనులను పరిశీలించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేశారు. క్వార్టర్లు, భవనాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలను ఆదేశించారు. మార్చిలోగా అధికారుల నివాస సముదాయాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డి అన్ని విధాలు ఆలోచిస్తుంది. ఏదో బిల్డింగ్లు కట్టేసి వదిలేయటం కాదు. బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషను, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నిండుదిరేగిన సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి వదలటానికి రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం వీటితో మాట్లాడాం. జూన్కే 2 స్కూల్స్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా
1 by 1 చేసుకుంటా వస్తాం. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. 3 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తాం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుందని ఢిల్లీలో ఆరోపించారు. రిజర్వేషన్లు అమలైతే ఎంఐఎంకే లబ్ధి చేకూరుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీలకు న్యాయం జరిగేలా జనగణన కులగణన చేయాలని కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిర్ణయించిందాయన ఆయన బీసీలకు నష్టం కలిగించే ఏ చర్యను బీజేపీ సహించబోదని పేర్కొన్నారు. ఆ రోజు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం ఏదైతున్నదో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రిజర్వేషన్ చెల్లదని చెప్పి చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు బీసీలకు అన్యాయం చేసే విధంగా 4% 10% పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెబుతున్న రేర్ డేటా నిజమైతే గ్రామాల వారీ పంచాయతీ కార్యాలయాల్లో కులగణన జాబితా పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్ చేశారు. అలా చేస్తే నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేలిపోతాయని అన్నారు. కులగణన విషయంలో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆరోపించారు. తెలంగాణలో చేసిన కులగణన ఎక్స్రే సిటీ స్కాన్ కాదన్న కవిత కేవలం కాంగ్రెస్ మోసపూరిత చర్య, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. వివరాల సేకరణ లోపభూయిష్టంగా ఉందని, చాలా తేడాలున్నాయని ఆక్షేపించారు. 2014 ప్రకారం తెలంగాణలో ముస్లింలు కాకుండా 52% బీసీలుంటే 2024లో 46% ఎలా తగ్గారని ప్రశ్నించారు. ఇది ఒక్క తేడా మాత్రమే కాదని, ఇంకా చాలా వైరుధ్యాలున్నాయని కవిత పేర్కొన్నారు. భారత రక్షణ సామర్థ్యాలు పెంపొందించే దిశలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో ఘనత సాధించింది. డ్రోన్ ద్వారా గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించి ఆంధ్రప్రదేశ్ కర్నూలులోని డిఆర్డీఓ టెస్ట్ రేంజ్లో నిర్వహించిన పరీక్ష విజయవంతమైనట్టు డిఆర్డీఓ తెలిపింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆపరేషన్ సింధూర్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించిన వేళ భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును పెట్టే దిశలో ఇతర సంస్థలతో కలిసి డిఆర్డీఓ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. యుఏవి నుంచి ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. డిఆర్డీఓతో కలిసి ఈ క్షిపణి అభివృద్ధి తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈలకు అంకుర సంస్థలను ఆయన అభినందించారు. కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను గ్రహించి ఉత్పత్తి చేయడానికి భారత్ సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ పరీక్ష రుజువు చేసిందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని నియమించింది. సోమవారం కేంద్ర న్యాయశాఖ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనుమతితో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యసభ సెక్రటేరియట్లోని సంయుక్త కార్యదర్శి గరిమా జైన్, డైరెక్టర్ విజయ్ కుమార్ను సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించింది. అనూహ్యంగా జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బీహార్ ఓటర్ జాబితా సవరణ అంశంపై విపక్ష సభ్యుల ఆందోళనలతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకోగా స్పీకర్ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. సభ ప్రారంభం కాగానే నటుడు కమల్ హాసన్ సహా తమిళనాడు నుంచి కొత్తగా ఎన్నికైన 4 సభ్యులతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రమాణం చేయించారు. తర్వాత విపక్ష ఎంపీలు బీహార్ ఓటర్ జాబితా అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సభ్యుల నినాదాల మధ్య రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తొలివారం ఎలాంటి కార్యకలాపాలు సాధ్యం కాలేదు. రాజస్థాన్ జలావర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల భవనం పైకప్పు కూలి 7 విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే వివిధ శాఖల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వారికి స్థానికులు సహాయం అందించారు. ఉదయం 8:30 ప్రాంతంలో దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 28 మంది గాయపడ్డారని చెప్పారు. 10 మందిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది సహా 60 మంది విద్యార్థులున్నట్లు అధికారులు చెప్పారు.
పలువురు మంత్రులు ఢిల్లీలో ఉన్నందున ఇవాళ జరగాల్సిన కేబినెట్ భేటీ ఈ నెల 28కి వాయిదా పడింది. సచివాలయంలో సాయంత్రం 4 మంత్రివర్గం సమావేశం జరగాల్సి ఉంది. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ ముగ్గురు ఏఐసీసీ నిర్వహిస్తున్న ఓబీసీ సమావేశానికి హాజరయ్యారు. 5 మంత్రులు ఢిల్లీలోనే ఉన్నందున మంత్రివర్గ భేటీని ఈ నెల 28కి వాయిదా వేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆత్మ గౌరవ గర్జన సభకు హాజరైన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి సంబరాలు చేసుకోమని చెప్పిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా వచ్చినప్పుడు ఏ ఒక్క పథకము ఆగిపోలేదన్న కేటీఆర్ ప్రభుత్వాన్ని నడిపే నేతకు దమ్ముంటే ఆదాయం పుట్టుకొస్తుందని పేర్కొన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని సూచించారు. మానవత్వం లేని వ్యక్తి రాజకీయ పార్టీని నడపడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్కు తలకాయలైనా మామిడికాయలైనా ఒక్కటే అన్నట్లుగా తొక్కించుకుంటూ వెళ్తానని చాటి చెబుతున్నారని విమర్శించారు. తిరుపతిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రామానాయుడు ఏ నాయకుడైనా అధికారంలోకి వస్తే మంచి పనులు చేస్తామని చెబుతారని, జగన్ మాత్రం తలలు తీస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే బెదిరిస్తే భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా రావని వైసీపీ గుర్తించాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవన్న మంత్రి తప్పు చేస్తే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి పార్టీ రాజకీయాలు ఉండడానికి అర్హత లేదు. మంత్రి నిమ్మల రామానాయుడుపై 2022లో జరిగిన దాడి కేసు దర్యాప్తు చేసేందుకు సిఐడి డీజీపీ సిట్ ఏర్పాటు చేశారు. డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ నేతృత్వంలో 5 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. 2022లో టిట్కో గృహాలపై కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన నాటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్పై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో వైసీపీ కార్యకర్తలు ఉపయోగించిన బటన్ నైఫ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటి దాడిలో రామానాయుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అప్పటి ఘటనపై గత ప్రభుత్వ హయాంలో నిమ్మల పోలీసు ఉన్నతాధికారులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు కేసు నమోదు చేయనీయకుండా ఒత్తిడి తెచ్చారు. దాడిని ఖండిస్తూ చంద్రబాబు సైతం డీజీపీకి ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాడికి పాల్పడిన 24 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. నాటి కుట్రకోణంపై దర్యాప్తు చేసి 15 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక అందించాలని సిఐడి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో కిడ్నాప్, బాపట్ల జిల్లా పరిధిలో జరిగిన జంట హత్యల సూత్రధారిని పోలీసులు గుర్తించారు. వైసీపీ నేత బాదం మాధవరెడ్డి 2 ఘటనల్లో కీలక పాత్ర పోషించినట్టు నరసరావుపేట పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 23న కిడ్నాప్ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించిన పోలీసులు రియల్టర్లు వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి నరసరావుపేట కోర్టు ఎదుట ఉన్న శ్రీనిధి హోటల్లో టిఫిన్ చేసి వెళ్తుండగా వారిని కొందరు అడ్డుకున్నట్లు గుర్తించారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లగా 2ని కిడ్నాప్ చేసి వారిలో మాధవరెడ్డి ఉన్నట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ మేరకు నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కిడ్నాప్ కేసులో మాధవరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చిన పోలీసులు ఈ అపహరణ వెనుక మరో 6 ఉన్నట్లు తేల్చారు. 2019 ఎన్నికలకు ముందు దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాధవరెడ్డి దర్శి టికెట్ ఆశించారు. అది దక్కనందున బెంగళూరు వెళ్లి స్థిరాస్తి వ్యాపారం చేపట్టారు. వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో కలిసి వ్యాపారం చేయగా ఆర్థిక లావాదేవీలో తేడాల కారణంగా పరస్పరం చెక్ బౌన్స్ కేసులు పెట్టుకున్నట్టు పోలీసులు చెప్పారు. అలా వేసిన ఓ చెక్ బౌన్స్ కేసులో విచారణకు వచ్చిన 2ని కిడ్నాప్ చేసి చంపించారని పోలీసులు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల్లో బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ నెల 27 నుంచి సారథ్యం పేరిట ఏపీ వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు. 3 విడతల్లో తొలి దశ పర్యటన జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార సామగ్రిని మాధవ్ ఆవిష్కరించారు. మద్యం కుంభకోణం అనేక మందికి చుట్టుకునే అవకాశం ఉందని అన్నారు. అమరావతి భవ్యమైన రాజధానిగా నిర్మాణమై ముందుకు సాగాలనేది తమ ఆకాంక్షగా మాధవ్ పేర్కొన్నారు. అనేక మంది మహానుభావులు ఎవరైతే గత ప్రభుత్వంలో అనేక శాఖలు
లో పనిచేశారో వాళ్ళ శాఖ సంబంధం లేకపోయినా ఇంకో శాఖలో ఉండి కూడా చేస్తున్న తీరు ఏదైతుందో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని, ఇంత దారుణంగా చెయ్యొచ్చా అనే పరిస్థితి ఏర్పడింది. కనుక వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. విచ్చలవిడిగా దోపిడీ చేసిన అతిపెద్ద విషయం ఏదైనా ఉంటే మద్యం కేంద్రంగా చేశారు. కనుక ఏవైతే అరెస్టులు జరిగాయో ఆ అరెస్టులకు సంబంధించిన వాదనలు ఏవైతే ప్రభుత్వం చక్కగా నిర్వహించింది. కనుక వీటినన్నిటిని మేము స్వాగతిస్తూ తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో బస్సు స్టీరింగ్ పైనే కుప్పకూలిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగింది. నెల్లూరు జిల్లా కావలి నుంచి బెంగళూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఈ తెల్లవారుజామున రాయచోటిలోని మదనపల్లి రోడ్డుకు చేరుకోగానే డ్రైవర్ రస్సులు గుండెపోటుకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రాగానే బస్సును రోడ్డు పక్కన ఆపి స్టీరింగ్పై వాలిపోయారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ బైక్ను ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ విభాగం హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. బంగాళాఖాతంలో వాయుగుండం భారీ వర్షాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నీటిపారుదల, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ చెరువులకు గండ్లు పడే అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జోరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,11,651 క్యూసెక్కుల వరద చేరుతుండగా 2 స్పిల్వే గేట్లు ఎత్తి 54,130 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,328 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి మొత్తం 1,40,773 క్యూసెక్కులు బయటకెళ్తోంది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలకు 203.42 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్కు 1,20,000 క్యూసెక్కుల వరద వస్తోంది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 578 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 276 టీఎంసీలకు చేరింది. అటు నల్గొండ జిల్లా కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగడంతో 2 గేట్లనెత్తి 1,293 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.07 టీఎంసీలు ఉంది. ఓటీటీలు, వెబ్సైట్లలో వెచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్న అశ్లీల, అభ్యంతరకర కంటెంట్ను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అశ్లీల చిత్రాలు ప్రసారం చేస్తున్న 25 ఓటీటీలు, వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఇందులో ఉల్లు, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్, దేశీ ఫ్లిక్స్ యాప్లు ఉన్నట్టు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయా యాప్లు, వెబ్సైట్లను కనిపించకుండా చేయాలని దేశంలోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కేంద్రం ఆదేశించింది. ఉల్లు, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్, దేశీ ఫ్లిక్స్, గులాబ్ యాప్లు సైబర్ చట్టాలు, మీడియా నిబంధనలను ఉల్లంఘించి అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని, అందుకే వాటిపై చర్యలు తీసుకున్నట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఓటీటీలు, వెబ్సైట్ల సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. దేశ ప్రధానిగా విరామం లేకుండా సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన రెండో నేతగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. గతంలో ఇందిరాగాంధీ 4,077 రోజులు పదవిలో ఉండగా నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టి ఇవాల్టికి 4,078 రోజులు పూర్తవుతోంది. దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు మోదీ రెండో స్థానానికి చేరుకున్నారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన నేతలుగా జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ నిలిచారు. అటు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా అత్యధిక కాలం పదవిలో ఉన్న నేతగా నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. స్వాతంత్ర్యం తర్వాత పుట్టి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలి నేతగా మోదీ నిలిచారు. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేతగా మోదీ ఖ్యాతి గడించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రేపు గోవా గవర్నర్ బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఉదయం గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో జరిగే కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు హాజరు కానున్నారు. 2035 నాటికి అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. భారత అంతరిక్ష కార్యక్రమం విజయాలు, సవాళ్లు, భవిష్యత్ దృక్పథాలపై హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిర్లా గ్రూప్ ఆయనకు బిర్లా మెమోరియల్ అవార్డును ప్రదానం చేసింది. అనంతరం మాట్లాడిన ఆయన సైకిళ్లు, ఎడ్ల బండ్లపై రాకెట్లను మోసుకెళ్లే దశ నుంచి చంద్రయాన్ 3లో గంటకు 37,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రాకెట్ల తయారీ వరకు ఇస్రో దేశ ప్రగతిలో ఎంతో సాధించిందని చెప్పారు. భూకక్షలో భారత్కు ఇప్పుడు 55 శాటిలైట్లు ఉండగా 2040 నాటికి 3 పెంచనున్నట్లు తెలిపారు. 2040 నాటికి స్పేస్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల విషయంలో ఏ ఇతర అభివృద్ధి చెందిన దేశానికి భారత్ తీసిపోదని వెల్లడించారు. ఈ ఏడాది 12 రాకెట్ ప్రయోగాలకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. నాసా, ఇస్రో సంయుక్తంగా తయారు చేసిన సింథటిక్ అపర్చర్ రాడార్ను జూలై 30న GSLV F-16 ద్వారా ప్రయోగిస్తామని నారాయణన్ వివరించారు. Country which started 70 years, 60 years behind advanced countries in the space activity. And there was a time we were also not treated in par with any other country. And by 2040, we will be in par with any other spacefaring nation in terms of satellite technology, rocket technology, application area, infrastructure will be in par with any other country. And we will be contributing for the Viksit Bharat 2047, the vision of our Prime Minister of India. And I have 100% confidence this country will be a developed country. గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న వేళ ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించనున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో శాశ్వతంగా శాంతి నెలకొనాలనే స్థిరమైన నిబద్ధతకు అనుగుణంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ప్రకటన చేయనున్నట్లు మేక్రాన్ తెలిపారు. గాజాలో యుద్ధం ముగియటం, ప్రజలకు ఉపశమనం కల్పించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. తక్షణం కాల్పుల విరమణ పాటించడం సహా బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయం అందించడం, గాజాలో సైనిక బలగాల ఉపసంహరణ, పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని మేక్రాన్ చెప్పారు. టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ CEO ఇండో అమెరికన్ సుందర్ పిచాయ్ అరుదైన ఘనత సాధించారు. 10 ఏళ్లుగా ఆల్ఫాబెట్ CEOగా ఉన్న ఆయన బిలియనీర్స్ క్లబ్లో చేరారు. ప్రస్తుతం ఆయన నికర సంపద $1.1 బిలియన్ దాటిన బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి వెల్లడించింది. 2023 నుంచి ఆల్ఫాబెట్ కంపెనీ షేర్లు రాణిస్తున్నందునే సుందర్ పిచాయ్ సంపద $1 బిలియన్ దాటినట్టు పేర్కొంది. గురువారం ట్రేడింగ్లో ఆల్ఫాబెట్ షేర్లు 4.1% పెరిగినందున సుందర్ పిచాయ్ నికర సంపద $1.1 బిలియన్ చేరినట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది. ఫోర్బ్స్ బిలియనీర్స్ సూచీలో పిచాయ్ నికర సంపద $1.2 బిలియన్ ఉంది. టెక్ రంగ సంస్థల వ్యవస్థాపకుడు సభ్యుడు కాని ఓ CEO బిలియనీర్స్ క్లబ్లో చేరడం అత్యంత అరుదని బ్లూంబర్గ్ పేర్కొంది. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఒక్కటి అనుమతిస్తేనే వరదల వ్యాజ్యాలు వేస్తారంటూ కీలక వ్యాఖ్యలు. గనుల అక్రమ తవ్వకాల కేసులో IAS అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురు. నిర్దోషిగా నిర్ధారించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. అమరావతిలో మార్చిలోపు అధికారుల నివాస సముదాయాల పూర్తి. ఆసుపత్రి, పాఠశాలల ఏర్పాటుకు విట్ SRM అంగీకరించాయన్న నారాయణ. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్న కిషన్ రెడ్డి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారంటూ కవిత విమర్శలు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏర్పాట్లను ముమ్మరం చేసిన ఈసీ. రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్, 2 సహాయ అధికారుల నియామకం. దేశ రక్షణ సామర్థ్యం పెంచే దిశలో DRDO మరో ఘనత. కర్నూలు జిల్లాలో డ్రోన్ ద్వారా గైడెడ్ మిసైల్ పరీక్ష విజయవంతమైందన్న రాజ్నాథ్. OTTలు, వెబ్సైట్లలో అశ్లీల కంటెంట్ను కట్టడి చేసే దిశలో కేంద్రం చర్యలు. అభ్యంతరకర చిత్రాలు ప్రసారం చేస్తున్న 25 OTTలు, వెబ్సైట్లపై నిషేధం. బీహార్లో ఓటరు జాబితా సవరణపై ఉభయ సభల్లో విపక్షాల నిరసన. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 5వ రోజు సాగని కార్యకలాపాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.